ఒకసారి ఆలోచించండి. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లను అంతం చేసిన ఆస్ట్రాయిడ్ దాడిని కూడా తట్టుకొని నిలబడిన అద్భుత జీవి ఈ లెదర్ బ్యాక్ సముద్ర తాబేలు. వీటికి భారతదేశంలోని గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న గెలాథియా బేనే అతిపెద్ద ఆవాసం. కాని ఎంతో ఆశ్చర్యకరం ఏంటంటే కేవలం గత 3 తరాలలోనే వీటి జనాభా ఏకంగా 40% మేర పడిపోయిందని ఈ సోర్స్ చెప్తోంది. అసలక్కడ ఏం జరుగుతోంది? ప్రస్తుతం గ్రేట్ నికోబార్ దీవిలో ప్రతిపాదించిన ఒక భారీ మెగా ప్రాజెక్టు చుట్టూ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది కదా. సరిగ్గా ఈ అంశం మీద ఒక ట్రెండింగ్ వీడియోలో లేవనెత్తిన సంక్లిష్టమైన విషయాలను, వారి వాదనలను మనం ఈ విశ్లేషణలో ఉన్నదున్నట్లుగా చాలా తటస్థంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే మెగా ప్రాజెక్ట్ స్థాయి, పర్యావరణ మరియు మానవ నష్టం, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, మలక్కా జలసంధి వాదన, అలాగే ఈ ప్రాజెక్టు వెనుక అసలు ఉద్దేశాలపై ఉన్న ఆరోపణలు. సరే, మొదటి విభాగానికి వద్దాం. మెగా ప్రాజెక్ట్ స్థాయి. అసలు 11 చదరపు కిలోమీటర్ల మేర ప్లాన్ చేస్తున్న ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రణాళిక నిజంగా ఎంత పెద్దది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంతో తెలుసా? అక్షరాలా 81,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఊహించండి, ఇంత భారీ మొత్తంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం 130 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని, అలాగే 8.4 చదరపు కిలోమీటర్ల గిరిజన రిజర్వ్ ప్రాంతాన్ని వాడబోతున్నారని సోర్స్ చెబుతోంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన స్కేల్ అని చెప్పాలి. అయితే ఇందులో ప్రధానంగా 4 భాగాలున్నాయని వీడియో వివరిస్తోంది. అవేంటంటే సరుకు రవాణా కోసం ఒక ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్, పౌరులకు అలాగే మిలిటరీకి ఉపయోగపడే డ్యూయల్ యూజ్ ఎయిర్పోర్ట్, భారీ విద్యుత్ ఉత్పత్తి కోసం 450 MVA పవర్ ప్లాంట్ మరియు ఒక పెద్ద కమర్షియల్ టౌన్షిప్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ చిన్న దీవిలో ఏకంగా 3.5 లక్షల నుండి 6.5 లక్షల మంది నివసించేలా ప్లాన్ చేస్తున్నారు. దీని మొదటి దశ 2028 కల్లా పూర్తవుతుందని ఒక అంచనా. ఇక రెండవ విభాగానికి వెళ్దాం. అదే పర్యావరణ మరియు మానవ నష్టం. ఈ భారీ అభివృద్ధికి మనం చెల్లించాల్సిన మూల్యమేంటనేది ఆ మూల కథనం ఎలా విశ్లేషించిందో చూద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన, కాస్త ఆందోళనకరమైన విషయం ఉందండోయ్. ప్రభుత్వ లెక్కలకు, స్వతంత్ర పరిశోధకులకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తం అండమాన్ నికోబార్ దీవుల విస్తీర్ణంలో ఇది కేవలం 1.82% అటవీ నష్టం మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది. కానీ కేవలం గ్రేట్ నికోబార్ దీవిపరంగా చూస్తే ఇది ఏకంగా 15% నష్టమని సోర్సు వాదిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 7 లక్షల చెట్లు నరికివేయబడతాయి. అయితే స్వతంత్ర పరిశోధకులు చెబుతున్నదేమిటంటే అక్కడ దాదాపు 1 కోటి వరకు, అది 100 ఏళ్ల నాటి చెట్లు నీలమట్టమవుతాయట. ఈ చెట్లు ప్రకృతి సహజసిద్ధమైన ఎయిర్ కండిషనర్లా పనిచేస్తాయని వీడియోలో నొక్కి చెప్పారు. పర్యావరణ ముప్పు ఇక్కడితో అయిపోలేదండి. ఈ పోర్టు నిర్మాణం వల్ల గెలాథియా బే ద్వారం 3 కిలోమీటర్ల నుంచి కేవలం 300 మీటర్లకు కుంచుకుపోతోందనే వీడియో హెచ్చరిస్తోంది. దీనివల్ల మనం ముందుగా మాట్లాడుకున్న ఆ అరుదైన లెదర్ బ్యాక్ తాబేళ్ల గూళ్లు 90% ధ్వంసమవుతాయట. అలాగే 16,150కి పైగా పగడపు దిబ్బలకు ముప్పు వాటిల్లుతోందని, వాటిని సురక్షితంగా వేరే చోటుకు తరలిస్తామని ప్రభుత్వం చెప్పడం ఇంకా శాస్త్రీయంగా నిరూపితం కాలేదని సోర్సు విమర్శిస్తోంది. అంతేకాదండోయ్, 2013లో యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించిన ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే నికోబార్ మకాక్, ట్రీష్రూజ్ లాంటి స్థానిక జీవుల ఉనికికే ప్రమాదం వస్తోందని వీడియో వివరిస్తోంది. ఇక మనం మనుషుల విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు వల్ల అత్యంత ప్రాచీనమైన షోంపెన్ గిరిజన తెగ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందనేది మరొక బలమైన ఆరోపణ. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే వీరి సంఖ్య కేవలం 29 మాత్రమే. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని వీరికి ఒకవేళ కొత్త వ్యాధులు సోకితే తట్టుకునే రోగనిరోధక శక్తి అస్సలుండదు. అందుకే 13 దేశాలకు చెందిన జెనోసైడ్ నిపుణులు, అలాగే సర్వైవల్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టు షోంపెన్ తెగకు ఒక డెత్ సెంటెన్స్, అంటే ఒక మరణ శాసనంగా అభివర్ణిస్తున్నాయని ఈ వీడియో నివేదిస్తోంది. నెక్స్ట్, మూడవ విభాగం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు. అసలు ఇంతటి భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఎలా వచ్చాయనే దానిపై సోర్స్ లేవనెత్తిన చట్టపరమైన అంశాలను నావిగేట్ చేద్దాం. ఈ ఆరోపణల తీవ్రత నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదటిదేంటంటే, అటవీ హక్కుల చట్టం ప్రకారం కమిటీలో కనీసం 2 గిరిజన సభ్యులు ఉండాలి, కాని ఒక్కరే ఉన్నారనేది వీరి వాదన. ఇక రెండవది, అసలు ఒక్క గిరిజనుడు కూడా లేని ఒక నకిలీ గ్రామసభ ద్వారా ఆమోదం పొందారని సోర్స్ ఆరోపిస్తోంది. మూడవది చూస్తే,
సాధారణంగా నెలల తరబడి జరగాల్సిన పర్యావరణ ప్రభావ అంచనా, అదేనండి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏను కేవలం 6 రోజుల్లోనే హడావిడిగా ముగించేశారట. అంతేకాదు, తీరంలో ఉన్న పగడపు దిబ్బలు కనిపించకుండా ఉద్దేశపూర్వకంగానే మ్యాప్లను మార్చారని వీడియో ఒక బలమైన వాదనను వినిపిస్తోంది. ఇక 4వ విభాగానికి వస్తే మలాక్కా జలసంధి వాదన, దాని చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయాలు. ఇక్కడ మనం భౌగోళికంగా ఒక విషయం తెలుసుకోవాలి. అసలు జలసంధి అంటే స్ట్రెయిట్ అంటే ఏమిటి? 2 పెద్ద సముద్రాలను లేదా జల వనరులను కలిపే ఒక ఇరుకైన నీటి మార్గాన్నే జలసంధి అంటారు. అయితే మలక్కా జలసంధికి సంబంధించిన అసలైన ఇరుకైన పాయింట్లు అంటే చోక్ పాయింట్స్ ఎక్కడున్నాయో తెలుసా? అవి సింగపూర్ మరియు మలై ద్వీపకల్పం దగ్గర ఉన్నాయని ఈ వీడియో భౌగోళిక వాస్తవాలను వివరిస్తోంది. ఇక్కడే మనకు అస్సలు ప్రశ్న వస్తుంది. గ్రేట్ నికోబార్ నుండి మలాక్కా జలసంధిని భారత్ నిజంగా అడ్డుకోగలదా? సోర్స్ వాదన ప్రకారం చూస్తే గ్రేట్ నికోబార్ దీవి అండమాన్ సముద్రంలో ఉంది. అంటే ఇది మలాక్కా జలసంధి ప్రవేశ ద్వారానికి సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. కాబట్టి అంత దూరం నుంచి జలసంధిని మూసివేయడం అసాధ్యమని, పైగా నిఘా పెట్టడానికి ఇప్పటికే అక్కడ ఐఎన్ఎస్ బాజ్ అనే నేవల్ బేస్ ఉందని వీడియో వివరిస్తోంది. అందుకే చైనాను అడ్డుకుంటామనేది కేవలం ఒక వ్యూహాత్మక ముసుగు మాత్రమేనని ఆరోపిస్తుంది. సరే, ఒకవేళ భారత్ మలక్కా జలసంధిని నిజంగానే అడ్డుకుందనుకుందాం, అప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా? వీడియో చెబుతున్న దాని ప్రకారం అస్సలు కుప్పకూలదట. ఎందుకంటే చైనాకు ఎన్నో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలున్నాయి. మయన్మార్ పైప్లైన్ల ద్వారా వాళ్ల యునాన్ ప్రావిన్స్కు నేరుగా చమురు వెళ్తుంది. అలాగే పాకిస్తాన్ మీదుగా సాగే సీపెక్ ప్రాజెక్ట్, మధ్య ఆసియా నుంచి నేరుగా 10% చమురు సరఫరా, ఇక మలక్కాను పూర్తిగా దాటవేసే ఆర్కిటిక్ మార్గాల గుండా పోలార్ సిల్క్ రోడ్. ఇన్ని ప్రత్యామ్నాయాలున్నప్పుడు మలక్కా జలసంధిని అడ్డుకోవడం వల్ల చైనాను పూర్తిగా నిలువరించలేమని సోర్స్ బలంగా వాదిస్తోంది. ఇక మన విశ్లేషణలో చివరి విభాగానికి వచ్చేశాం. అసలు ఉద్దేశాలపై ఆరోపణలు. జాతీయ భద్రత అనేది కేవలం ఒక నెపం మాత్రమే అయితే, ఇంతటి భారీ ప్రాజెక్ట్ వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈ వీడియో వాదన ప్రకారం ప్రాజెక్ట్ డాక్యుమెంట్లను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. దాదాపు 114 చదరపు కిలోమీటర్లలో క్యాసినోలు, రిసార్ట్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ మరియు వినోద కేంద్రాలతో కూడిన ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనున్నారు. అంతేకాదండోయ్, ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తి చూపిన 11 కంపెనీలలో ఆదానీ పోర్ట్స్ కూడా ఉందని సోర్స్ పేర్కొంది. చైనాకు వ్యతిరేకంగా కనీసం సినిమాల పేర్లు కూడా మార్చినట్లుగా చెబుతున్న ఉదంతాలను గుర్తుచేస్తూ నేరుగా మలక్కా జలసంధిలో చైనాను ఎదిరిస్తారనడం కాస్త నమ్మశక్యంగా లేదని వీడియో చెబుతోంది. అందుకే ఇది కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే జరుగుతోందని తీవ్రంగా విమర్శిస్తోంది. ఫైనల్గా ఈ విశ్లేషణ మనకందరికీ ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను మిగుల్స్తోంది. జాతీయ సంపదకు అసలైన నిర్వచనం ఏమిటి? వేలాది సంవత్సరాల నాటి ఆ సముద్ర తాబేళ్లు, అరుదైన పగడపు దిబ్బలు, ప్రాచీనమైన అడవులు మరియు ఏ పాపం మెరుగని గిరిజన తెగలే మన దేశపు అసలైన సంపద అని ఆ మూలకథనం విన్నవిస్తోంది. సో వీటన్నింటి ఆధారంగా ఏది నిజమైన జాతీయ భద్రత, ఏది నిజమైన అభివృద్ధి అనేది మనమే ఆలోచించుకోవాలి.